హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం పుష్ బటన్కి ప్రోగ్రామ్ రాసాం. దాంట్లో మీకు చెప్పా ఆ పుష్ బటన్ యూజ్ చేసి ఎల్ఈడీని ఎలా ఆన్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సేమ్ ప్రోగ్రామ్, జస్ట్ మనం కింద డిలే ఆన్ చేసారా దాని దగ్గర నుండి ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి తీసుకుంటున్నా. ఇఫ్ బటన్ రీడ్ ఈక్వల్ టు 1, బటన్ వాల్యూ 1 అయింది అనుకోండి, ఇది ఎలాగో పుల్ అప్ రెజిస్టర్ కాబట్టి బటన్ వాల్యూ పుష్ చేయనప్పుడు 1లోనే ఉంటుంది. సో బటన్ వాల్యూ 1 అయితే డిజిటల్ రీడ్ ఎల్ఈడి ఆఫ్ అయిపోయి ఉండాలి అండ్ కండిషన్ రాసుకుంటున్నా. ఎల్ఈడి పిన్ లో ఇఫ్ బటన్ రీడ్ ఈక్వల్, ఇదే స్టేట్మెంట్ నేను కాపీ చేసుకుని పేస్ట్ చేసేస్తున్నా. జస్ట్ ఇక్కడ బటన్ రీడ్ వాల్యూ 0 అయిందనుకోండి, ఎల్ఈడి ఆన్ అయ్యి ఈ విధంగా పెట్టుకుందాం. ఎల్ఈడి ఈక్వల్ టు హై. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ అయిపోయింది. బటన్ వాల్యూ ఈక్వల్ టు 1 అయితే ఎల్ఈడి ఆన్ అవుద్ది. 0 అయితే ఎల్ఈడి 1 అయితే ఎల్ఈడి ఆఫ్ అవుద్ది. 0 అయితే ఆన్ అవుతుంది. సో ప్రోగ్రామ్ కంపైల్ చేసి డంప్ చేసా. ఇప్పుడు మనం బటన్ నొక్కుతుంటే ఎల్ఈడి ఆన్ అవుతుంది, చూసారా లైట్గా. సో మీకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది చూపించట్లేదు. సో ఇప్పుడు 0 కండిషన్లో ఎల్ఈడి ఆన్ అవుతుంది. నేను బటన్ ప్రెస్ చేయగానే 1 కండిషన్ రాగానే ఎల్ఈడి ఆఫ్ అయిపోతుంది. సో 0 దగ్గర ఆన్ అవుతుంది, 1 దగ్గర ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడు ఎల్ఈడి ప్రోగ్రామ్ అయిపోయింది. బటన్ రీడ్ చేసినప్పుడు ఇదే కండిషన్ నేను రివర్సల్ చేసుకున్నా. ఎందుకంటే ఇఫ్ బటన్ రీడ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఎల్ఈడి ఆఫ్ అవ్వాలి, 1 అయితే ఆన్ అవ్వాలి. సో ప్రోగ్రామ్ని డంప్ చేస్తున్నా. డంప్ అయింది. ఆల్రెడీ పుల్ అప్ కాబట్టి ఎల్ఈడి పుష్ బటన్ 1 స్టేజ్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం పుష్ చేసాం అనుకోండి, 0 రీడ్ చేసుకున్నప్పుడు ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో మనం పుల్ డౌన్ రెజిస్టర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ meworkstelugu. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.